బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, ఎవరైతే ఎక్సెస్ బాడీ వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారో, స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మోర్ ఓవర్ హై బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు. దాని ద్వారా షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బాడీ ఇన్ఫ్లమేషన్లో ఉంది అనుకున్నప్పుడు, ఎవరికైతే ఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయో అటువంటి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, మనకి ఎప్పుడైతే ఎక్కువ గంటలు ఫాస్టింగ్లో బాడీని పెడతామో అప్పుడు మనకి బాడీని ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయండి. సో దానివల్ల బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది అండ్ ఆర్థరైటిస్ తాలూకా పెయిన్స్ అనేవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో వాపులు, నొప్పులు అండి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అది చాలా బాగా తెలుస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చేతుల జాయింట్స్లో కానివ్వండి, కాళ్ళ జాయింట్స్లో కానివ్వండి, నొప్పులు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. సో ఆ బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరైతే స్కిన్ టోన్ బాగుండాలి అనుకుంటున్నారో, డే మొత్తం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మోరోవర్ నిద్ర సరిగ్గా పట్టలేని వాళ్ళకి, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్ప్ అవుతుంది.